కావలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు పాలించే నేతలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి هو الرحمن الرحيم هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون هو الله الخالق البارئ المصور له الأسماء الحسنى يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم صدق الله العظيم ఇష్ట పరిస్థితుల్లో ఉన్నారు, ఆర్థికంగా బాగలేరు, వాళ్ళందరికీ ఒక గౌరవ వేతనం ఇస్తే బాగుంటుంది అని చెప్పి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇమాంల మౌజన్లకి గౌరవ వేతనం ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మనసు ఉండాలి, ఏదైనా పని చేయాలంటే మనసు ఉండాలి. అదే కాదు, ముస్లిమ్స్ అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండేది చాలా తక్కువ మంది. చిరు వ్యాపారస్తులు ఎక్కువగా చేతి వృత్తుల్లో ఉంటారు. మెకానిక్ పనులు, ఆటోమొబైల్స్, కార్పెంటరింగ్, మోటార్ సైకిల్ రిపేర్, ఎయిర్ కండిషనింగ్ రిపేర్, ఇట్లాగా ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వీళ్ళకి అభివృద్ధి చేయాలంటే వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 25,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వగలిగాం. ఎంతో మంది జీవితాల్ని మార్చగలిగాం. తనే కాదు, తను బ్రతుకుతూ తను గౌరవంగా జీవిస్తూ ఇంకో వ్యక్తికి కానీ పని ఇచ్చే పరిస్థితికి తీసుకువచ్చాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర మన ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులన్నీ మళ్ళీ చేశాడు. 1 రూపాయి అంటే 1 రూపాయి ఒక్క మైనార్టీకి ఇచ్చిన దాఖలా లేవని. ఇక్కడ ఎవరికైనా మీకు లోన్ వచ్చిందా చెప్పండి? ఆ స్కీమే లేదు, స్కీమ్ లేదు. ఎందుకు? డబ్బులు లేవు. పేదవాడు జగన్ పాపం ఉండే మట్టి, ఉండే ఇసుక, ఉండే సారాయి మొత్తం జగనే తినింది. ఇక్కడ ఉండే మీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉండే మీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉండే మట్టి అంతా తినింది ఎవరు? మీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే.
ఈరోజు మీరందరూ అర్థం చేసుకోవాలి, మన మీద ఒక బాధ్యత ఉంది. ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. ఈరోజు కావల్లో, కావలి యొక్క టౌన్లో, కావలి నియోజకవర్గంలో దాదాపు 20,000 మంది మైనారిటీ ఓటర్స్ ఉన్నారు. మీరు ఎవరిపైనైతే ప్రేమ చూపిస్తారో, మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వగలుగుతారు. మీకు ఆ శక్తి ఉంది. మీ యొక్క ప్రజాప్రతినిధిని మీరు ఎన్నుకోగలిగే శక్తి భగవంతుడు మీకు ఇచ్చున్నాడు. ఈరోజు కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మీ ముందు. నేను ఇంత ముందు కానీ నాకు తెలుసు, చాలా ప్రేమ ఆప్యాయత, మన మసీదులు కావచ్చు, మన దర్గాలు కావచ్చు, ఇతను ఎప్పుడున్నా అక్కడ పోయి వస్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి వ్యక్తి, మన మనోభావాల్ని గౌరవించే వ్యక్తి, మనం అంటే ఇష్టపడే వ్యక్తి ఈరోజు మీకు ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఊరికనే ఇవ్వలేదు. ఒక మంచి వ్యక్తి, ఇతని ద్వారా ఈ సమాజం బాగుపడుతుంది, ఇతని ద్వారా కావలి నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే లాగా మీ జోబీలో డబ్బులు పెట్టి తీసుకునే వ్యక్తి కాదు, మీకు సహాయపడే వ్యక్తి. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, చాలా మంది ముస్లిం సోదరులకి, ఏమండి నిన్నటి దాకా మీ పైన భలే ఇష్టం ఉన్నాం మేము, మీరు పోయి ఏదో బీజేపీతో కలిసిపోయారంట, ఇదే కదా మీ మనసులో, ఇదే కదా ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, మేము బీజేపీ లోపల పోయి కలియలేదు, బీజేపీ లోపల పోయి కలిసిపోలేదు. మేము ఎన్డీఏలో కలిసాము. ఎన్డీఏ అంటే 40 పార్టీలు కలిసి ఒక కూటమి. మేము పోయి విలీనం కాలేదు, గుర్తుపెట్టుకోండి. 40 పార్టీలు, 40 మంది కలిసి ఒక కూటమి అయ్యాము. దాన్నే ఎన్డీఏ అంటారు, దాన్ని ఎన్డీఏ అంటారు. మా ఆలోచనలు వేరు, ఈ 40 మంది ఆలోచనలు వేరు, మా అవసరాలు వేరు, వాళ్ళ అవసరాలు వేరు. మేము ఈ కూటమిలో కలిసింది మీ జీవితాలు బాగా చేయడానికి, మీ జీవితాలు బాగా చేయడానికి, మీ బిడ్డల జీవితాలు బాగా చేయడానికి, మీ భవిష్యత్తు బాగుండడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండడానికి మేము ఎన్డీఏలో కలిసాం. కానీ మేము దొడ్డిదారిని కలవలేదు, దొడ్డిదారిని కలవలేదు. ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఒక సమ్మతికి వచ్చాం. ఈ 40 మంది పార్టీలు కలిసి ఎన్డీఏలో ఉన్నాం. మా అన్ని ఆలోచనలు ఒకటి కావు, మా అన్ని ఆలోచనలు ఒకటి కావు. మా ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని బాగా చేయాలి. కొన్ని ఆలోచనలు మాకు వాళ్ళకి తేడా ఉండొచ్చు. అయితే మేము కలవడానికి కారణం ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఎందుకంటే జగన్ రెడ్డి బాగా చేసి ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి తీసుకెళ్లిపోయాడు. అందుకోసమే అనేక విధాలుగా మనం వస్తే కానీ ఒక 40 సంవత్సరాల అనుభవం ఉండే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టం. ఆయన ఆరోగ్యం ఈ రోజు కానీ సహకరించడం భగవంతుడు మనకిచ్చిన వరం. ఈరోజు ఆయన వయసులో, చంద్రబాబు వయసులో మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చూడండి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి మనిషి అవసరం, చంద్రబాబు లాంటి విజనరీ అవసరం, చంద్రబాబు లాంటి మేధావి అవసరం. సంక్షోభంలో ఉంది ఈ రాష్ట్రం, సంక్షోభంలో ఉంది. ఈరోజు ఇంకొకటి చెప్తాను, మీరందరూ ఒక్కసారి, సోదరులందరూ ఒక్కసారి వినాలి. 2014లో మేము ఎన్డీఏతో కలిసాం. మీకు గుర్తుందా? గుర్తులేదా?
2014లో ఇప్పుడు ఎలాగైతే కలిశామో అలాగే ఎన్డీఏతో కలిశాం. అయితే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఎన్డీఏలో కలిసినప్పుడా కలవనప్పుడా ఇమాములకి మేము గౌరవ వేతనం ఇచ్చింది? ఎవరు ఆపగలిగారు మమ్మల్ని? ఏ పార్టీ ఆపింది? ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీల్ని కాపాడుకోవడం మా బాధ్యత. ఎన్డీఏతో కలిసినప్పుడు ఇమాములకు మౌజాన్లకి జీతంలు ఇచ్చాం. ఎన్డీఏతో కలిసినప్పుడు రంజాన్ తోఫా ఇచ్చాం. ఎవరు ఆపారు మమ్మల్ని? ఎవరు ఆపలేదే. మా రాష్ట్రంలో ముస్లిం సోదరిమణులకి పండగ చేసుకోవడానికి రంజాన్ తోఫా ఇయ్యదని ఎవరు చెప్పలేదే. చెప్పినా మేము వినము. మా ముస్లిం సోదరులకి ఏమేమి ఇయ్యాలో అవన్నీ ఇస్తామని గౌరవంగా మీ అందరికి మనవి చేస్తున్నా. ఎన్డీఏతో కలిసినప్పుడు మేమిచ్చాం. ఇప్పుడు జగన్ రెడ్డి ఎందుకు తీసేశాడమ్మా? జగన్ రెడ్డి ఎందుకు తీశాడు? ఎందుకు తీశాడు అడగండి. అరే, ఒక పొట్లం ఇయడానికి, సేమియా కొద్దిగా చక్కెర ఇయడానికి నీకు మనసు లేదే? నువ్వేం బాగా చేస్తావు మా జీవితాలు? సేమియా చక్కెర ఇయడానికి మనసు లేదే? మా జీవితాలు నువ్వు బాగా చేస్తావా? నీ సేమియాల చక్కెర కోసం మేము ఉన్నామా? ప్రేమ అభిమానం లేదు. ఎన్డీఏతో కలిసినప్పుడు మసీదులకు డబ్బులు ఇచ్చాం, మద్రసాలకు డబ్బులు ఇచ్చాం. ఎవరు ఆపగలిగారు? మనకుండాలి సంకల్పం. ఈ మైనార్టీ సోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ మైనార్టీ సోదరుల జీవితాలు బాగుపడాలి, ఈ మైనార్టీ సోదరుల బిడ్డలు బాగుపడాలి అనే దృఢ సంకల్పం మనం ఎన్నుకున్న రాజుకు ఉండాలి. దుర్మార్గుడైన రాజును ఎన్నుకున్నాం మనం. అందుకోసమే తన స్వభావం ఏందో ఈరోజు చూపించాడు. మీరందరూ చూస్తున్నారు. మేమంటే తెలుగుదేశం వాళ్ళు జగన్కి నిన్న పువ్వు తగిలినా, చిన్న గులక తగిలినా, పెద్ద తగిలి ఆయన తల పగిలిపోయింది, ఆయన చంపేయడానికి కొట్టారంటే ఎవరో రాళ్ళు. నిన్న చూశారు కదా మీరంతా డ్రామాలు. ఈరోజు జగన్కి చిన్న గాయమైతే ఇంత చేశారే. జగన్ చిన్నాయన్ని గొడ్డలితో నరికారే, గొడ్డలితో. ఆ ఆడబిడ్డలు ఈరోజు రోడ్ల పైన వచ్చి రోధిస్తా ఉన్నారు. రోడ్ల పైన షర్మిల, తర్వాత వచ్చి ఆ డాక్టర్ సునీతమ్మ రోధిస్తున్నారు. ఒక తండ్రిని గొడ్డలితో నరికి గుండెపోటని చెప్పగలిగిన మహాన్ భావుడు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరినీ మనవి చేస్తున్నా. చిన్నాయన్ని నరికి చిన్నాయనికి గుండెపోటు వచ్చిందని టీవీలో చెప్పగలిగే ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈ కావల్లో కృష్ణారెడ్డి గారు తీసుకుంటారు. ఈ రాష్ట్ర ముస్లింస్ ని కాపాడుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మేము మీకు ఒక కవచంగా నిలబడి ఉంటాం. మీ పైన ఈగ వాళ్ళకుండా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. తెలుగుదేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుడు మీ అందరినీ కాపాడుకుంటామని కానీ తెలియజేస్తూ, మరి ఈరోజు మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది. మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది. మేం పిలిచామని కాదు రావాల్సింది. మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల చదువులు, మీ బిడ్డల ఉద్యోగాలు ఇవన్నీ కావాలంటే మంచి రాజు కావాలి. మంచి రాజును తెచ్చుకోవాలంటే మీ చేతిలో ఉంది. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒక్కటే, వాళ్లతో కలిశారు వీళ్లతో కలిశారు అనేది కాదు, వడ్డిచ్చేవాడు మీ వాడు ఉన్నాడా లేదా? వడ్డిచ్చేవాడు మీ వాడు ఉన్నాడా లేదా? మీరు ఎక్కడున్నా మీ ఇంటికి గౌరవంగా మీకు రావాల్సిన ప్రతి ఫలితం మీ దాకా చేర్పించే బాధ్యత ఇక్కడ కృష్ణారెడ్డి తీసుకుంటారు, రాష్ట్రంలో చంద్రబాబు తీసుకుంటారని మీ అందరినీ మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమం నిజంగా కావల్లో ఇంతమంది ముస్లిం సోదరులు నేను కలిసే భాగ్యం కల్పించడానికి ఇక్కడ ఉండే మైనార్టీ సోదరులందరూ
మా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, నాకు 7:30కి నెల్లూరులో ఒక ప్రోగ్రాం ఉంది, దయచేసి అందరు మన్నించాలి. కృష్ణారెడ్డి గారిని నిజంగా మంచి మనిషి, నేను ఎవరిని పొగడను, చంద్రబాబునే పొగడను నేను మంచి పని చేయకపోతే. అర్థమైందా? మనకు మంచి హామీలు ఇస్తున్నాడు, మనకు మంచి ఉపయోగపడే పనులు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి అక్కడ చంద్రబాబు రావాలంటే ఇక్కడ కృష్ణారెడ్డి గెలవాలి. అలాగనే మన ఎంపీ క్యాండిడేట్ విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆ వ్యక్తి మనిషి వ్యక్తిత్వాన్ని చూడాలి. ఆయన రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా సొంత నిధులతో నెల్లూరు జిల్లాలో 125 విలేజెస్లో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాడు పేదల కోసం అని మీ అందరినీ మనవి చేస్తాం. ఒక స్కూల్ నడుపుతున్నాడు పేదల కోసం ఫ్రీ స్కూల్ నడుపుతా ఉన్నాడు. అన్ని మతాలకి ఎవరు పోయినా నేనున్నాను అని సహాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు డబ్బుల కోసం రాజకీయాల్లో రావట్లేదు. అటువంటి వ్యక్తి మనతో ఉంటే మన గౌరవం పెరుగుతుంది. అటువంటి వ్యక్తి మనతో ఉంటే రేపు పార్లమెంట్లో ఇక్కడ కూర్చో ఉండే ప్రతి సోదరుని యొక్క ఆకాంక్ష రేపు పార్లమెంట్లో గొంతు ఇప్పి మన తరపున పోరాడగలిగే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని మీ అందరినీ మనవి చేస్తున్నా. చాలా మంది చెప్తారు అది మోడీ ఓటు, ఇది ఇంకో ఆయన ఓటు. ఎవరు ఓటు కాదు. మన మనుషుల్ని, మన ప్రజాప్రతినిధుల్ని, మంచి వ్యక్తుల్ని మనం లీడర్స్గా చేసుకోవాలి. ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీరు 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఖుదా హాఫీజ్. నేను తెలుగుదేశం అభ్యర్థిగా కావల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. నన్ను ఆత్మీయ సమావేశానికి యువకులందరూ కలిసి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను. ముస్లింలు అంటే నా ఇంటి సోదరులతో సమానం కాబట్టి ముస్లింలు ఎక్కడ ఏది జరిగినా నాకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీ సమావేశానికి వస్తానని చెప్పి నాతో పాటుగా అజీజన్ గారిని కూడా ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేమిద్దరం కూడా మీ ముందుకు వచ్చాం. మేమందరం మిమ్మల్ని అడిగేది ఒక్క అవకాశం ఇచ్చి నాకు కూడా కావలలో సేవ చేసే భాగ్యాన్ని మీరు కూడా కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరేందుకు మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ముస్లింలన్నా, ముస్లిం భాషన్నా, ముస్లింల యొక్క భావాలన్నా, ముస్లింల యొక్క ఖురాన్ అన్నా, ముస్లింల యొక్క సిద్ధాంతాలన్నా, ముస్లింల యొక్క కమిట్మెంట్ అన్నా, ముస్లింల యొక్క నిజాయితీ అన్నా, ముస్లింల యొక్క పట్టుదలన్నా, ముస్లింల యొక్క మాట తీరన్నా, మాట నిలబడే మనస్తత్వం అన్నా నాకు బాగా ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా స్నేహం చేసేది ముస్లిమ్స్తో. అందుకనే ఎప్పుడు కూడా ముస్లింలు నా పక్కన ఎవరో ఒకరు ఎప్పుడు నిరంతరం ఉంటున్నారంటే ఆ ముస్లింల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు అవే నేను మీకు ఈ సందర్భంగా నాకు తెలియజేస్తున్నా. నేను రాజకీయంగా 2005లో రాజకీయాల్లోకి వచ్చిన నాడు నా గ్రామంలో నన్ను హక్కున చేర్చుకుంది కూడా ముస్లిమ్స్లే. మొట్టమొదట నేను ఎంపీపీ పదవి అనేది బ్రాహ్మణ కాకలో పొందినప్పుడు నా పక్కన నిలిచిన వాళ్ళు కూడా ముస్లిమ్స్లే. మళ్ళా ఈరోజు కూడా నా ఎమ్మెల్యే యొక్క గెలుపుకు కూడా కావలి ముస్లింలే కారణం కాబోతున్నారు. మీ అందరి ఆశీస్సులతో ఆ అల్లా దయ వల్ల తప్పకుండా కావల్లో తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలిచి తీరబోతుంది. దానికి మొదటి కారణం, మొదట కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తులు ముస్లిం సోదరిమణులని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.
ముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనం 5 గంటలకు అనుకున్న ప్రోగ్రాం 7:30 8 అయింది. అందరూ ఇళ్ళకి వెళ్ళే టైం. అందుకనే మీతో కొన్ని విషయాలు మాత్రమే తెలియజేయాలి. నేను మొట్టమొదట కావలి పట్టణంలో రాజకీయ బాధ్యతలు తీసుకున్నప్పుడు మొట్టమొదట నా సోదరులు, నా ముస్లిం సోదరులు ఎక్కడ ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా ఎక్కడ ఉన్నారు, ఏ పదవుల్లో ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా ఎలా ఉన్నారని తెలుసుకుందాం ఉన్నప్పుడు ఈ రోజున మీకు అందరికీ కూడా చెబుతున్నా, కావలి పట్టణంలో అన్ని కులస్తుల కంటే కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తులు ముస్లింలు. అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ముస్లింస్ రాజకీయంగా వెనకబడి ఉన్నారు. ఆ రాజకీయంగా వాళ్ళు పెంచాలి, వాళ్ళను కూడా రాజకీయాల సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలి. కావలి పట్టణంలో ఉన్న ప్రధానమైన పోస్టుల్లో ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా తీసుకురావాలని నాడు సంకల్పించా. దానిని ఈ రోజుకు కూడా కొనసాగిస్తూ నిరంతరం ముస్లింతో మమేకమవుతూ ప్రతి సెంటర్లో మా యువకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని రోజు రోజుకి పెంచుకుంటూ కావలిలో ఈరోజు ముస్లింల పక్కన కృష్ణారెడ్డి పక్కన ఉన్నారు అనిపించుకుంటూ ఈరోజు ముందుకు పోతున్నాం. రేపటి రోజున మీ అందరి ఆశీస్సులతో, మీ అండదండలతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాడు నా పక్కన మొదటి స్థానం ముస్లింస్కి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఈ ఊరికి ఏం చేయాలి, ఇది నా వరకు నేనేం చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదట వ్యక్తిగతంగా కూడా ఆలోచించింది ముస్లింలు కబరిస్తాన్ ఉండేది వైకుంఠపురంలో ఒక్కదిక్కడే. అది ఎప్పుడో పూర్వం 5-6 వేల మంది ప్రజలు నివసించేటప్పుడు వైకుంఠపురం కబరిస్తాన్ ఇస్తే ఈరోజు కావలి పట్టణంలో 20-25 వేల మంది జీవిస్తుంటే అక్కడున్న కబరిస్తాన్ చాలటం లేదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మొట్టమొదట చనిపోయిన వ్యక్తిని ఎంత పవిత్రంగా మనం తీసుకుపోయి సాగనంపాలో ఆ పవిత్రమైనటువంటి కబరిస్తాన్ స్థలాన్ని మీకు కేటాయించాలని మొట్టమొదట ఆలోచించిన వ్యక్తిని నేనని మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. అందుకనే బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికి పక్కన మందాడు చెరువులో 10 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు కట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ మట్టి తోలి మీకు సపరేట్ కబరిస్తాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి నేను మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ముస్లిం సోదరులు ఈ రోజున షాదీ మంజిల్ లేదు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే రాజరాజేశ్వరి కళ్యాణ మండపం, గోపాలకృష్ణ కళ్యాణ మండపం, ఏఎన్ఆర్ కళ్యాణ మండపం ఎక్కడో పెట్టుకుంటున్నారు. కానీ ఉన్న షాదీ మంజిల్ని పాడుపడేటట్టు చేశారు. ఈ కావలిలో ఓట్లేపించుకోవడానికి ప్రేమ చూపించినటువంటి ఎమ్మెల్యేలకి మార్చుకున్నారు తప్ప మీకంటూ ఏ ఒక్కటి కూడా చేసేదానికి ముందు చూపు లేనటువంటి ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. అందుకోసమే మేము నిరంతరం మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క ఓటు రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చినటువంటి ఓటు ఎవరికో బంధువులకో చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, తాయిలాలు ఇచ్చారనో, గిఫ్ట్లు ఇచ్చారనే ఆలోచనతో కాదు, మన మతాన్ని గౌరవించే వ్యక్తులు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపన పడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటేయమని దయించి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఆ విధంగా మీతో మేము మమేకమవుతున్నా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఈ రోజు నేను రాజకీయ నాయకుడిగా నటించడానికి దాదాపు జెండా చెట్టు దగ్గర దర్గా దగ్గర నుంచి ఈ గ్రామంలో ఉండే పట్టణంలో అందరికీ కూడా తెలుసు. నాకు ఆ దర్గా ఉండికి నాకు అవినోభావ సంబంధం. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సందర్భంలోనూ నేను పోవటం, ఉరుసు కార్యక్రమాల్లో పాల్గొనటం, ఎక్కడో ఇక్కడ నేను నమాజ్ చేసుకోవటం అందరికి కూడా తెలుసు. కాబట్టే నేను మీ మతం మీద ఉండే విశ్వాసంతో చెప్తున్నా, ఒక్క అవకాశం నాకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి, 2014కి 2019 మధ్యలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. చంద్రబాబు నాయుడు దుల్హాన్ పథకం కింద ప్రతి ఒక్క పేద మహిళకి షాదీ దగ్గరకు వచ్చి 50,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని నేను అడుగుతున్నా. మా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, మళ్ళా రేపు 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు. ఇస్తానన్న వదిలేసి ఈ నోటికి ఎందుకు పోవాలి మనం? జగన్ ఏమన్నా చేశాడా? దుల్హాన్ పథకం కింద చేస్తాను అని చెప్పి మీకు 2020లో ఒక జీవో తెచ్చి 1,00,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి కళ్ళ నీళ్ళు తుడిచడానికి తెచ్చి
దాన్ని 3 సంవత్సరాల పాటు ఇవ్వకపోతే మీ ముస్లిం అతను షబ్బీ అని అతను హైకోర్టుకి వేస్తే హైకోర్టు అడిగింది, ఎందుకు నువ్వు జీవో ఇచ్చావు, ఎందుకు నువ్వు డబ్బులు ఇవ్వడం లేదు అంటే, నా ఖజానాలో డబ్బులు లేవని చెప్పాడు. అంటే ఒక్క ముస్లిం సోదరులకు ఇచ్చేదానికే ఖజానా ఖాళీ అయిందా అంటే మిగతా వాళ్ళకి ఊరికి ఆయన ఏం సహాయం చేయటం లేదా? దయించి ఆలోచించండి. మీ చేత ఓట్లేపించుకున్నారు, మీ వల్ల గెలిచాడు. కానీ తెలుగుదేశం టైంలో ఉన్నటువంటి దుల్హాన్ పథకాన్ని 1 సంవత్సరం పాటు ఆపేసి తర్వాత జీవో ఇచ్చి 50,000 లక్ష రూపాయలు చేస్తానని జీవో ఇచ్చాడు తప్ప ఈ రోజుకి లేని రుణాల రూపంలో 3 లక్షలు ఇస్తూ 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చే పథకాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు. కొన్ని వేల మందికి ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వ్యక్తికైనా ఇవ్వటం జరిగిందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలో దయించి మిమ్మల్ని ఆలోచించమంటున్నా. 2014 నుంచి 2019 మధ్య వరకు మసీదులు కట్టించాడు, మరమ్మతులు చేశాడు, రంజాన్ వస్తే రంగులేశాడు, షాదీఖానాలు కట్టించాడు, కబరిస్తాన్లు కట్టించాడు, అన్ని కార్యక్రమాలు చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క కార్యక్రమాన్ని చేశాడో దయించి ఆలోచించమని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకపోతే ఇందాక మా సోదరుడు చెప్పాడు, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం బీజేపీ కలిసి పనిచేసినాయి. ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచాడే కానీ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క రోజైనా మనకెక్కడన్నా అన్యాయం చేశాడో దయించి ఆలోచించండి. ఇప్పుడు పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మనమేమో ఫ్రంట్లో చేరాం. 40 పార్టీల్లో మనం ఒక పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి నిద్రలేసి ఢిల్లీకి వెళ్ళి కాళ్ళకు మొక్కుకొని చేస్తూ సిఐకి సంతకం పెట్టింది ఎవరు? అన్నిటికీ సంతకం పెట్టి పార్లమెంటులో అమెండ్మెంట్కి పెట్టింది ఎవరు? ఈ రోజున మళ్ళా దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు నీతులు పలుకుతున్నారంటే మనల్ని నమ్మించి మోసం చేయడానికి ఎంతటి కుతంత్రాలు పన్నుతున్నారో దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఈ కావలలో సైకిల్ గుర్తు మీద గుర్తు మీద కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. నికార్సుగా తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. నిరంతరం ముస్లింని కాపాడుకునే దాంట్లో నిరంతరం కావ్య కృష్ణారెడ్డి కాపలాగా ఉంటాడు. కాబట్టి నన్ను నమ్మి నాకు ఒక అవకాశం అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజున ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి జరిగే తేడా ఒక్కసారి ఆలోచించండి. కావలిలో ప్రతాప్ కుమార్ రెడ్డికి నాకు వ్యత్యాసాన్ని చూడండి. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈ కావలి అభివృద్ధి కోసం ఏ ఒక్క కార్యక్రమం చేశాడా? దయించి ఆలోచించండి. మీరుతో ఓట్లేపించుకుని మీ ఓట్లతో ఎమ్మెల్యేని లైసెన్సులు పొంది ఈ రోజున మనల్ని భయభ్రాంతులు చేస్తూ ఆఖరికి ముస్లింల సమ్మేళనం జరుగుతుంటే, ఆత్మీయ సమావేశం జరుగుతున్నా ఆటోలు కూడా ఎక్కనీయకుండా ఇబ్బంది పెట్టాడా లేదా? దయించి ఆలోచించండి. అంటే ఇటువంటి రౌడీజం పాలన మనకు అవసరమా? మన ఇంటిలో మనం తిండి తింటున్నాం, మన బట్టలు మనం కట్టుకుంటున్నాం, ఎవరూ మనల్ని సాకటంలా. కానీ ఈ రోజున మన స్వేచ్ఛగా రోడ్డు మీదకి వచ్చేదానికి కూడా హక్కు లేకుండా కాల రాస్తున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి అవసరమా అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించి ఓటేసే ముందు ఒక్క అవకాశం నాకు కల్పించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను కోరుకుంటున్నా. ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు 6 పథకాలు వీరికి ప్రవేశపెట్టాడు. పెన్షన్ పథకం 7వ పథకం ప్రవేశపెట్టాడు. జగన్మోహన్ 2014 నాటికి పెన్షన్ 500 ఉండింది, 1000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు. 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. నేను 3000 ఇస్తానన్నాడు జగన్. అందరం ఓట్లు గుద్దారు. ఇస్తానన్న వ్యక్తి కొసురు మొగ్గలాగా సంవత్సరానికి 250 పెంచి 4 సంవత్సరాలకు 3000 చేశాడు. మన బాబు గారు అంటున్నారు, రేపటి రోజున ముఖ్యమంత్రి అయిన వెంటనే జూలై 1వ తేదీ ఇచ్చే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తాను. అదేవిధంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇచ్చినట్టు లెక్కగా తీసుకుని ఈ 3 నెలలకి 3000 రూపాయలు, ఆ రోజు ఇచ్చే 4000 రూపాయలు కలిసి 7000 రూపాయలు పెన్షన్ మొదటి నెలలో, ఆ తర్వాత నుంచి 4000 రూపాయలు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దీవించండి.
ఆయన దీవిస్తే, ఆయన ముఖ్యమంత్రి కావాలంటే, మన పెన్షన్ రావాలంటే ఆయన శిష్యుడిగా, ఆయన ప్రతినిధిగా నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజున మీరందరూ కూడా బీసీల కిందకు వచ్చారు. బీసీలకి కేటాయించి ఎక్కడ బీసీలకు సంబంధించినటువంటి లోన్ల రూపంలో కానీ, ఇతర వర్కుల రూపంలో కానీ, ఫ్యాక్టరీలు పెట్టుకోవాల్సిన దాన్ని అన్నిటికీ కేటాయిస్తున్నటువంటి చంద్రబాబును మీరు దీవించండి. ఎందుకు చెప్తున్నానంటే బీసీలందరూ కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలు పూర్తయితే ఒక్క బీసీలకి 50 సంవత్సరాలు నిండిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల్లో సగం మంది 50 సంవత్సరాలు నిండగానే మీరందరూ కూడా అర్హులు అవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై 1వ తేదీ నుంచి మీ అందరూ కూడా పెన్షన్ రాబోతుంది. దానికోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున మన మహిళలు ఉన్నారు, నిరంతరం ఆర్టీసీ బస్సులో ఎక్కడో ఇక్కడికి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడ దిగినా, అది కూతురింటికి బాని, కోడలింటికి బాని, తీర్థయాత్రలకు బాని, పెళ్లిళ్ళకి బాని, కర్మంత్రాలకు బాని, హాస్పిటల్కి బాని, ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సులో రోపికుండి రోజుకి ఎన్నిసార్లు ఎక్కి దిగినా కూడా ఎక్కిన కాడు నుంచి మీ గమ్యం దిగేంత వరకు ఉచితంగా టికెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడిని మన అందరం కూడా ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం. మన మహిళా తల్లులకి ఎంత ఖర్చు మిగులుతుందో ఆలోచించండి. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఉచితంగా తీసుకుపోతే సంవత్సరానికి ఎన్ని వేల రూపాయలు మీకు ఖర్చు మిగులుతుందో, 5 సంవత్సరాలకి ఎన్ని వేల రూపాయలు మిగులుతుందో ఆలోచించి చంద్రబాబు నాయుడు ఓటేయమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా మన ఇంటిలో ఈరోజు అమ్మఒడి పథకం వస్తుంది. ఒక బిడ్డకి మాత్రమే అమ్మఒడి ఇస్తున్నారు. బాబు గారు చెబుతున్నారు, ఒక బిడ్డ కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డకి 15,000 రూపాయల లెక్కన, ఒకరుంటే 15,000, 2 30,000, 3 45,000, 4 60,000, 5 మంది ఉంటే 75,000. ఇలా ఎంతమంది చదువుకోవడానికైనా నేను ఆర్థిక సహాయం చేస్తాను అని చెప్పిన చంద్రబాబుని మీరందరూ కూడా దీవించండి. ఆయన ప్రతినిధిగా నాకు ఎమ్మెల్యే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి ముస్లిం సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. అదేవిధంగా మన ఇంట్లో 18 సంవత్సరాలతో నిండిన తల్లి ఉంది, పాప ఉంది. ఆ పాపకి పాకెట్ మనీ నిమిత్తం ప్రతి నెల 1,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఆ బిడ్డ కోసమైనా మన బాబుని ముఖ్యమంత్రి చెయ్యాలని మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా మన ఇంట్లో డిగ్రీ చదువుకొని ఉద్యోగం రాక బిడ్డ ఖాళీగా ఉంటే, ఏ బిడ్డకైతే ఉద్యోగం రాక ఖాళీగా ఉన్నాడో ఆ బిడ్డ అకౌంట్కి ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం దీవించాలని సందర్భంగా అంటే ఇన్ని పథకాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల కోసం, ప్రాంతాలకు అతీతంగా ప్రతి నిరుపేద కళ్ళల్లో ఆనందం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడిని ధనవంతులు చేయడం కొరకు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు. పేదవాడికి పెద్దవాడికి మధ్య తారతమ్యత లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి పేదవాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళు కూడా ధనవంతులు చేస్తూ బ్యాంకు రుణాల ద్వారా, ఉద్యోగ రూపకల్పన ద్వారా, ఇండస్ట్రీలు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పెంచితే మన జీవితాలు బాగుంటాయని తపన పడే చంద్రబాబు ఎక్కడ రౌడీజం చేస్తూ, ఇసుకమ్ముకుంటూ, గ్రాములు అమ్ముకుంటూ, అందరిని చంపుతూ ఆఖరికి ఎస్వి రంగారావు కంటే కూడా నటనలో కూడా నేను తీసిపోననే విధంగా ఈ రోజున ఎలక్షన్ వస్తేనే కత్తులు వస్తాయి, ఎలక్షన్ వస్తేనే గాయాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అందరినీ చంపుతుంటే జగన్మోహన్ రెడ్డి కొట్టే మగోడు ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో దయించి ఆలోచించండి. ఎలక్షన్ రాగానే పోయినసారి కోడికత్తి, ఇప్పుడేమో కరెంట్ లైట్లన్నీ ఆపి గీక్కొని ఒక రాయితో గీక్కొని ఎవరో కొట్టారంటున్నారు. ఎవరో కొట్టించుకునే పరిస్థితి. నువ్వు సొంత చిన్నాయిని చంపి కప్పెట్టి ఈ రోజు కూడా 5 సంవత్సరాలైనా నీ సొంత చిన్నాయన, నీ బ్లడ్ రిలేషన్ అటువంటి తండ్రిని చంపితే దిక్కులేని ముఖ్యమంత్రిగా బతికే నువ్వు నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ పదవి కాంక్ష కోసం ఈ రోజున మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి
దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా? దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమన్నా. ఈ వైసీపీ వాళ్ళు నిద్ర లేస్తే మోసం చేయాలనే తపన తప్ప. ఇక్కడ ఒక సైకో ఉన్నాడు మనకు కావాలో, చూసేదానికి గంగిగోవులాగా ఎట్టుంటాడు. ఈ గుండు ఉంటుంది చూసావా, 10 గుండులు ఉంటాయి, 10 గుండులు ఉంటాయి. తప్పు చేస్తే సిగ్గుపడతాం మనం. అన్నీ వదిలేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి, అన్నీ వదిలేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. మీకు తెలుసా, కావల్లో గ్రావులు అమ్ముతున్నాడు, ఇసుక అమ్ముకుంటున్నాడు, ఇళ్ళ స్థలాలు అమ్ముకుంటున్నాడు, పంట కాలువలు అమ్ముతున్నాడు, డొంక పోరంబోకులు అమ్ముతున్నాడు. మహానుభావుడు అమ్మినటువంటి ఆస్తి ఎంతో తెలుసా? 123 ఎకరాలు, ఎకరా 4 కోట్ల రూపాయల లెక్కన 600 కోట్ల ఆస్తిని ఆయన అనుచరులు పాతూరులో లేఅవుట్లేసి పొలానికి మధ్య ఉంటే పంటకాలో కూడా ఇసుక తోలి మట్టి తోలి, గవర్నమెంట్ భూమి ఉంటే మట్టి తోలి, గుంటలుంటే మట్టి తోలి ఈరోజు 123 ఎకరాలు ఆక్రమించి 600 కోట్లకు అమ్ముకున్న ప్రతాప్ రెడ్డి ఈ కావలిలో ఇంకా కూడా రేపంటూ ఇంకొకసారి ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి వస్తే మన ఇంటిలో బిడ్డ పెళ్లి కావాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే ఇంటి ముందు కుర్చీలు కూడా వేయలేడు. మున్సిపాలిటీది ఈ రోడ్డులో కుర్చీలు వేయటానికి లేదు, షామ్యాన్ వేయటానికి లేదు, నా పర్మిషన్ లేదు. కాబట్టి ముందు నాకు కప్పం కట్టి తర్వాత మీరు పెళ్లి చేసుకోండి అనే పరిస్థితి వస్తుంది. మన ఇంట్లో ఎవరో ముసలి వాళ్ళు మొత్తగా చనిపోతే ఇంటి ముందు షామ్యాన్ వేసి కుర్చీలు వేస్తే ఇమ్మీడియట్లీ మున్సిపాలిటీ వాళ్ళు పంపించి కుర్చీలు రోడ్డు మీద వేయటానికి లేదు. కాబట్టి కాటి పాపరికి కప్పం కట్టినట్టు మా ఎమ్మెల్యే గారికి కూడా కప్పం కడితే తప్ప మేము శవాన్ని కూడా ఎత్తుకొని ఉన్న దుస్థితికి కావలికి తీసుకురాబోతున్నాడు. సోదరులారా, ఇది నా కోసం కాదు. ఆలోచించండి. సబ్ రిజిస్టర్ ఆఫీసులో లంచం, మీరందరూ ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపాలిటీలో విపరీతమైన పర్మిషన్ల పేరుతో లంచం, మీ పొలాలకి మ్యూటేషన్ కావాలంటే లంచం. ఏంటి లంచం? వాళ్ళు అంటున్నారు అధికారులు, మేమేం చేయమంటావా, మాకు ఇచ్చిన దాంట్లో 90% ఎమ్మెల్యే కట్టాలి అంటున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? దయించి ఆలోచించమని ముస్లిం సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, మీ మీద ఉండే ప్రేమ, మీ మీద ఉండే ఆప్యాయత, మీతో మమేకమైన విధానం, మీ నిరంతరం ముస్లిం మీద ఉండే ఆప్యాయత నేను అడుగుతున్నా. మీ బిడ్డగా పుట్టుకతో నేను ముస్లింగా పుట్టలేదేమో కానీ నా ఆలోచనలన్నీ ముస్లిం మీద ఉన్నాయనే విషయం మీ అందరికీ నమ్మకం కలిగినాడు. తప్పకుండా నాకు ఒక్క అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటూ, ఒక్కటి మటుకు మీకు అందరికి కూడా మళ్ళా కూడా చెప్తున్నా, కావలిలో ముస్లిం సోదరుల మీద చెయ్యి పడితే ఫస్ట్ కావ్య కృష్ణారెడ్డి మీద పడాలి. ఆ ఒక్కటి మటుకు మీకు హామీ ఇస్తున్నా, అది ఒక్కటి మీకు హామీ ఇస్తున్నా. నిరంతరం మీ సంరక్షణలో, నిరంతరం మీ బిడ్డల జీవితాలకి ఉద్యోగ కల్పనలో, నిరంతరం మీ ఉపాధి కల్పనలో ఏ ఒక్క సమస్య వచ్చినా మా సోదరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్మండి. కావ్య కృష్ణారెడ్డి ఇంటి తలుపులు ఎప్పుడు కూడా ముస్లిం సోదరుల కోసం తెరిసే ఉంటాయనే విషయాన్ని మటుకు మర్చిపోవద్దని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది రాజకీయం కోసం కాదు. రాజకీయంలో అందరూ ఓట్లేస్తున్నారు, కానీ నా మనసుకు తట్టే వ్యక్తులు ముస్లింలు. అందుకనే మళ్ళా కూడా అడుగుతున్నా, నన్ను ఆశీర్వదించండి. అల్లా సాక్షిగా మిమ్మల్ని అందరినీ కూడా కాసుకుంటానని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, కాలాతీతమైంది. చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ చాలామంది నమాజ్ టైం అవుతుంది. అందుకని అందరినీ కూడా మీకు అందరికీ కూడా నన్ను దీవించేందుకు, నాకు ఆశీస్సులు అందించేందుకు, అందరూ కూడా పిలవంగానే, మా సోదరులు పిలవంగానే వచ్చినందుకు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.